కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. పోలవరం నల్లమల సాగర్ పై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఏపీ తరపు న్యాయవాదుల వాదన సారిది. నిబంధనల మేరకే నల్లమల సాగర్ విభజన సమయంలో హైదరాబాద్ ను తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసే నీళ్లను కూడా వాడుకోనివ్వరా, అంటే హైదరాబాద్ పోయింది నీళ్లు కూడా ఇవ్వరా అని చెప్పి సీనియర్ అడ్వకేట్ సార్ ఆంధ్రప్రదేశ్ తరపున వాదించారు. ముకుల్ రోహిత్ కి వాదన ఇది. ఈ వాదన సరైందేనా? లాయర్ అంటే లాయర్ వాదన లాయర్ది కాదు, ప్రభుత్వం క్లయింట్ వాదనే లాయర్ వినిపిస్తాడు కదా. క్లయింట్ వకాలత్ ఇస్తేనే లాయర్ ఇస్తాడు. లాయర్ ఒపీనియన్ గా తీసుకోలేవు. అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఒపీనియన్. అంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కావాలంటున్నాడా? అసలు మీకు రాష్ట్రానికి హైదరాబాద్ పోయింది అంటే హైదరాబాద్ ఎక్కడుంది? హైదరాబాద్ ఉన్నది తెలంగాణలో. 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. నిజాం నవాబును తరిమి కొట్టి సెప్టెంబర్ 17, 1948. అప్పుడు ఆంధ్ర రాష్ట్రం లేదు. మీకు హిస్టరీ అర్థం కావాలి. ఇక్కడ తెలంగాణ ఆంధ్రనా అని ఎటువైపు సైడ్స్ తీసుకోవడం కాదు. రియాలిటీ ఏంటి? 48లో నిజాం నవాబు పాలనలో ఉన్న ప్రాంతం కాస్త హైదరాబాద్ స్టేట్ కాస్త తెలంగాణ రాష్ట్రంగా హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ అని కూడా కాదు, హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. అందులో కొన్ని మరాఠీ ప్రాంతాలు, కొన్ని కన్నడ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు రాయచూరి ప్రాంతము ఇవన్నీ కూడా ఉన్నాయి. గుల్బర్గా ప్రాంతం అంతా కూడా హైదరాబాద్ బాంబే అంటారు. ఇప్పటికి కూడా హైదరాబాద్ కర్ణాటక అంటారు. హైదరాబాద్ కర్ణాటక అంటే హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా ఉన్న కన్నడ ప్రాంతాలు. ఇది 1948లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడింది. అప్పుడు సీమాంధ్ర ప్రజలు మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా మద్రాసు రాష్ట్రంలో ఉండేవారు. అప్పుడు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు పొట్టి శ్రీరాముల నాయకత్వంలో ఆమరణ నిరాహార దీక్ష ఇవన్నీ మనకు తెలుసు. పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రాణత్యాగం చేయలేదు. చాలా మంది తెలియదు ఇది. ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రాణత్యాగం చేశాడు. పొట్టి శ్రీరాముల ప్రాణత్యాగం ఆంధ్రప్రదేశ్ కొరకు కాదు, ఆంధ్ర రాష్ట్రం కొరకు. సో ఆంధ్ర రాష్ట్రం అంటే మద్రాసు ప్రెసిడెన్సీలో ఉన్న ఆంధ్ర ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని పోరాటం జరిగి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పాటైంది. నవంబర్ 1953లో. 1948లో హైదరాబాద్ రాష్ట్రం సెప్టెంబర్ 17 ఏర్పడింది. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడింది. అంటే ఆంధ్ర రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుంచి సీమాంధ్ర తెలుగు ప్రజలు విడపడక ముందే 5 ఏళ్ల పాటు తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా ఉంది. 1956లో విశాలాంధ్ర డిమాండ్ ముందుకొచ్చి భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ఊపందుకొని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒక రాష్ట్రంగా ఉండాలని కన్నడ ప్రాంతాలు కర్ణాటకకు, మరాఠీ ప్రాంతాలు మహారాష్ట్రకు పోయి తెలుగు మాట్లాడే హైదరాబాద్ రాష్ట్రము ఆంధ్ర రాష్ట్రం కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అప్పటికి హైదరాబాద్ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధాని 400 ఏళ్ళ కింద నుంచి, ఇప్పుడు కాదు. మీకు కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడితే హైదరాబాద్ సంస్థాన కాలం నుంచి కూడా హైదరాబాద్ రాజధాని. సో అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి రాజధాని ఏది అన్నప్పుడు హైదరాబాద్ ఇది ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. హైదరాబాద్కు స్వాతంత్రానికి పూర్వమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్కు యూనివర్సిటీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ 1918లో ఏర్పడింది. హైదరాబాద్కు అప్పుడే మీకు హైదరాబాద్కు మింట్ కాంపౌండ్ సెపరేట్ నాణాలు ముద్రించేది ఉంది. ప్రత్యేక థర్మల్ పవర్ స్టేషన్, మీకు హైదరాబాద్కు సెపరేట్ థర్మల్ పవర్ స్టేషన్ కూడా ఉండే. హైదరాబాద్కు ప్రత్యేక విమానాశ్రయం ఉండే. ఇవన్నీ ఉన్నాయి హైదరాబాద్కు. సో హైదరాబాద్ వాజ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా హైదరాబాద్ ఏర్పడింది. అంటే హైదరాబాదును ఎవరికి ఇవ్వలే. మనము అనవసరంగా ప్రాంతీయ విభేదాలను తమ రాజకీయ అవసరాల కొరకు రాష్ట్రం విడిపోయిన 11 ఏళ్ల తర్వాత దీన్ని రైజ్ చేయడం అనేది చాలా అన్యాయం. ఎందుకంటే ఇది కొత్తగా సమస్యలను సృష్టిస్తుంది. ఆల్రెడీ దిస్ ఈజ్ ఎ సెటిల్డ్ క్వశ్చన్. మీకు ఈ చర్చ అంతా 2014 విభజన సమయంలో జరిగింది. హైదరాబాద్ను 10 ఏళ్ల రాజధానిగా సెక్షన్ 8 కూడా పెట్టి విభజన చట్టం చెప్పితే చంద్రబాబు నాయుడు టెలిఫోన్ ట్యాపింగ్ నేపథ్యంలో 10 ఏళ్ల రాష్ట్ర ఉమ్మడి రాజధానిగా ఉన్నా కూడా వదులుకొని అమరావతికి వెళ్ళిపోయారు కదా. ఇది హిస్టరీ కదా. ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ గురించి ప్రస్తావించడం నీటి జలాల విషయానికి వచ్చినప్పుడు ఏ రకమైన సమంజసం అవుతుంది? ఇది ఏ రకంగా ఇది తెలంగాణలో కొత్త సవాళ్ళను సృష్టించదా? తెలంగాణలో ఉన్న లక్షలాది మంది సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చి
తెలంగాణను తమ నివాసంగా మార్చుకున్న వారికి పట్ల ఏ రకమైన మేలు చేస్తుంది ఆలోచించండి. చంద్రబాబు గారు మీరు తెలంగాణ సంబంధించిన ఒక సెటిల్డ్ క్వశ్చన్ తీసుకొచ్చి మళ్ళీ మీరు సుప్రీంకోర్టులో వాదనలో పెడితే అంటే చాలా మంది దీన్ని పట్టించుకోలేదు, పేపర్లో అన్ని పేపర్లో వచ్చింది. సో ఆశ్చర్యంగా ఉంటుంది. హైదరాబాద్ సెటిల్డ్ క్వశ్చన్, ఇంకా దాని గురించి మాట్లాడేంటి? హైదరాబాద్ తీసేసుకున్నారు, హైదరాబాద్ ఎవరికి ఇచ్చారు? హైదరాబాద్ వాజ్ ఆల్వేస్ విత్ తెలంగాణ కదా, భౌగోళికంగా తెలంగాణలో భాగం. 400 ఏళ్లగా హైదరాబాద్ వాజ్ స్టేట్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. కాసఫ్ జాహీలు కుతుబ్ షాహీల పాలన నుంచి హైదరాబాదే రాజధాని. హైదరాబాద్ ఇంకోరు ఇచ్చుడేంది, ఇంకోరు తీసుకుండేది, నాకు నిజంగా అర్థం కాదు. హైదరాబాద్ ఏం సరిహద్దున లేదు 2 రాష్ట్రాలకు. హైదరాబాద్ ఇది ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ తెలంగాణ. ఇది వాస్తవం, ఇది చరిత్ర కదా. సుప్రీంకోర్టులో చంద్రబాబు ప్రభుత్వం తరఫున లాయర్లు హైదరాబాద్ తీసేసుకున్నారు, హైదరాబాద్ ఇచ్చేశారు. హైదరాబాద్ ఎవరు తీసుకోలేదు, ఎవరు ఇవ్వలేదు. హైదరాబాద్ ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. సో హైదరాబాద్ దిస్ ఇస్ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్ కదా. సో మీకు హైదరాబాద్ ఫ్రీ జోన్ అన్న చర్చ వచ్చినప్పుడు కూడా అప్పుడున్న రోషయ్య గారు మాట అన్నాడు, హైదరాబాద్ ఫ్రీ జోన్ కాకపోతే మేమేం హుస్సేన్ సాగర్లో పడి చావాలా అని అన్నప్పుడు నన్ను అడుగుతే టీవీలో హుస్సేన్ సాగర్ కూడా ఫ్రీ జోన్ కాదు అన్న నేను నవ్వుతూ. సో మనకు అర్థం కాదు, దిస్ ఈజ్ ద హిస్టరీ. హైదరాబాద్ ఫ్రీ జోన్ అనే చరిత్ర నడిచింది, హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం చర్చ నడిచింది. ఇదంతా నడిచి ఫైనల్ గా పార్లమెంట్ లో విభజన చట్టం ద్వారా హైదరాబాద్ ఈజ్ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ తెలంగాణ గనక అయిపోయింది. దీన్ని మళ్ళీ ఇప్పుడు రేకప్ చేస్తే ఏ రకమైన వివాదాలు సృష్టించబడతాయి? మీకు నిజంగా గోదావరిలో మాకు నీళ్లు కావాలి, రాయలసీమ క్షామ బాధిత ప్రాంతము నీళ్ళు, దీనికి ఏం అభ్యంతరం లేదు. హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డిఫెండ్ ఇట్స్ రైట్స్. కానీ ఒక 11 ఏళ్ల కింద సెటిల్ అయిన వివాదాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో తీసుకొచ్చి రగిలిస్తే అది ఏ రకంగా సమంజసం అవుతుంది అనేది నా క్వశ్చన్. ఇక హిస్టరీ కూడా అది నిజం కాదు. అయితే ఏది నిజం? ఒక నిజం, 1956లో హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్ ప్రస్తుత స్థాయిలో ఉండటానికి ఖచ్చితంగా సీమాంధ్ర ప్రజల కంట్రిబ్యూషన్ ఉంది. అయితే హైదరాబాద్ను మేమే సృష్టించాం, హైదరాబాద్కు తెలంగాణ వాళ్ళకు అన్నం తినడం మేమే నేర్పాం, ఈ స్టేట్మెంట్లు అన్యాయమైనవి. కానీ రియాలిటీ ఏంటి? ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్నప్పుడు సహజంగానే అన్ని ప్రాంతాల ప్రజలకు హైదరాబాద్తో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలు ఉంటాయి. మీకు 1956 తర్వాత మీకు 58 ఇయర్స్ కదా రాష్ట్రం విడిపోయింది. 58 సంవత్సరాల తమ అనుబంధాన్ని సీమాంధ్ర ప్రజల్ని వదులుకోమంటే డెఫినెట్ గా ఆవేదన ఉంటాయి, తప్పేమీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ ఇస్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో అందువల్ల వారి ఆవేదన న్యాయమైంది గనక అప్పుడు పార్లమెంట్ లో చర్చ నడిచింది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగము, చారిత్రకంగా హైదరాబాద్ తెలంగాణది. అందువల్ల ఉమ్మడి విభజన జరిగినప్పుడు అది ఆటోమేటిక్ గా నేచురల్ గా తెలంగాణకు వెళ్తుంది. ఇది ఎవరు ఆపలేడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముక్కుల రోజు ద్వారా సుప్రీంకోర్టులో హైదరాబాద్ తీసేసుకున్నారన్నా హైదరాబాద్ ఎవరు తీసుకోలేదు. ఇట్ వాజ్ ఆల్వేస్ విత్ తెలంగాణ. ఇకపోతే మన ఆంధ్రాకు నష్టం జరగలేదా? ఖచ్చితంగా నష్టం జరిగింది. సీమాంధ్ర ప్రాంత ప్రజలకు అన్యాయం అయింది. మొదలు మద్రాసును కోల్పోయారు, తర్వాత కర్నూలు కోల్పోయారు, తర్వాత ఇప్పుడు హైదరాబాద్ కోల్పోయారు. దీనికి చాలా ఉదారంగా ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలని చెప్పి పార్లమెంట్లో చర్చ జరిగితే గౌరవనీయులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీలు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. అప్పుడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో ప్రామిస్ చేశారు, 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తాం, లాస్ అయిన హైదరాబాద్కు కంపెన్సేషన్ గా. ప్రత్యేక హోదా ద్వారా ఏమి లాభం అంటే పారిశ్రామిక రాయితీలు వస్తాయి, కనుక పెట్టుబడులు వస్తాయి. అలాగే మీకు 100% 90% సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ లో 90% నిధులు కేంద్రమే పెట్టుకుంటుంది. మీకు రాష్ట్ర బడ్జెట్ లోటును కేంద్రం భరిస్తుంది. ఇలా 1, 2, 3, 4, 5 రాజధాని నిర్మాణానికి సహకరిస్తాం, పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా నిర్మిస్తాం. ఇవన్నీ మీకు విభజన చట్టంలో రాశారు. 5 ఏళ్ళు సరిపోదు, 10 ఏళ్ళు కావాలి అని చెప్పి బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు, అన్ని పార్టీల వాళ్ళు. తర్వాత వెంకన్న సాక్షిగా 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక నుండి మేమే అధికారంలోకి వస్తే 15 ఏళ్ళు ఇస్తామన్నారు. 15 ఏళ్ళు వేయింది, 10 ఏళ్ళు వేయింది, 5 ఏళ్ళు వేయింది. అడగాల్సింది అది కదా చంద్రబాబు ప్రభుత్వం సుప్రీంకోర్టులో. మాకు ఇస్తామన్న ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మాకు ఇస్తామన్న అమరావతికి ఉదారంగా సాయం రావడం లేదు,
మాకు ఇస్తానన్న రైల్వే జోన్ ఆదాయం లేకుండా దాన్ని మార్చారు. మాకు ఇస్తానన్న పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. మాకు ఇస్తామన్న పారిశ్రామిక రాయితీలు రాలేదు. మాకు మౌలిక వసతుల్లో సహాయం చేస్తామన్నారు, కానీ మా విజయవాడ మెట్రో, విశాఖ మెట్రో సహాయం చేయలేదు. మీ రాజకీయ అవసరాల కొరకు కొచ్చిన్ మెట్రోకు, బెంగళూరు మెట్రోకు సాయం చేశారు. మాకు ఇస్తామన్న ఇవన్నీ ఇవ్వలేదు. కనీసం ఈ నీళ్ళలోనైనా మాకు న్యాయం చేయండి అంటే తప్పలేదు. అదేమో అడగరు. మోడీ ప్రభుత్వం మాకేమి ఇస్తలేదు, 11 ఏళ్ళుగా ఇవన్నీ మా హక్కులు. ప్రత్యేక హోదా, అసలు ప్రత్యేక హోదా అనేది విభజనకు భూమిక. విభజనను ప్రత్యేక హోదాను విడగొట్టి చూడలేము. అందువల్ల మీరు మాకు నీళ్ళన్నా ఇవ్వండి, అది వడల్ని నీళ్ళు ఇవ్వని అర్థం ఉన్నది. కానీ అదో మా అడగరట. చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్ గురించి మళ్ళీ టేకప్ చేస్తారట. న్యాయంగా హైదరాబాద్ కోల్పోతున్నందుకు కంపెన్సేషన్ గా ఇచ్చిన ఏది అడగరు. మోడీ ప్రభుత్వంతో రాజకీయ అవసరాల కొరకు రాజకీయంగా పడినప్పుడు ధర్మ పోరాటాలు చేశారు. భార్యను కూడా తీసుకొని తిట్టారు. అమిత్ షా పైన రాళ్ళేశారు. మోడీకి నల్ల జెండాలు చూపెట్టారు. ఇప్పుడేమో మోడీ చాలా గొప్పవాడు, మోడీ లేనిది అసలు ప్రపంచమే లేదని మాట్లాడుతున్నారు. అయ్యా మీరు అడగాల్సింది అడగండి, హైదరాబాద్ గురించి ఎందుకు మధ్యలో పంచాయతీ? ఇంకా మళ్ళీ హైదరాబాద్ తీసుకొచ్చి ఎందుకు మళ్ళీ 2 రాష్ట్రాల మధ్య విభేదం, తెలుగు ప్రజల మధ్య ఎందుకు విభేదం? ప్రశాంతంగా తెలంగాణలో ఉన్న సీమాంధ్ర ప్రజలకు ఎందుకు ఇబ్బందులు తెస్తారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇట్స్ ఫైనలైజ్ క్వశ్చన్. మీరే కదా 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంటే 2014 నుంచి 24 దాకా ఉన్నది కదా. మధ్యలో ఎందుకు వెళ్ళిపోయారు? ఉమ్మడి రాజధానికి ఉండగా వెళ్ళిపోయారు. అమరావతి నిర్మించుకొని ఉంటారు, నిర్మాణం మొత్తం అయినాక వెళ్ళండి ఉంటారు. ఎందుకు వెళ్ళిపోయారు చంద్రబాబు ప్రభుత్వం? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. అసలు 10 ఏళ్ళు పూర్తి కాకముందు వెళ్ళిపోయి తర్వాత ఇప్పుడు హైదరాబాద్ తీసేసుకున్నారంటే ఎట్లా?